కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల చేసి ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్న వరి పైరును కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ములక శివసాంబరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలీతో కలిసి శుక్రవారం శివసాంబరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 10 రోజుల నుండి 10 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలో వదిలివేసిందని ఆయన ఆవేదన చెందారు. 2003లో సాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజీకి చేరిన గాని కృష్ణా డెల్టాకు సాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో 80 టీఎంసీలతోనే కృష్ణా డెల్టాలో వారబందీ విధానం అమలు చేసి పంటలు పండించిన అనుభవం ఉందని వివరించారు. ఒక నెల ముందుగానే నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు వరి నారుమళ్లు పోసుకోవాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన సంగతిని సాంబరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం వరి సాగును నిరుత్సాహపరచాలని నిర్ణయంలో భాగంగా నీటి విడుదల తగ్గిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నట్టు తెలిపారు. ఎల్లిన ప్రభావంతో వరి పండదని అంచనాతో బియ్యం ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. రైతు బజార్లో ప్రభుత్వం కిలో 52 రూపాయలకి ఇస్తున్న బియ్యం అన్నం వండితే శుద్ధ అయిపోతుందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారని ఆయన తెలిపారు. పట్టిసీమ అన్ని పంపుల్ని పని చేయించి పశ్చిమ డెల్టాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా డెల్టాకి సాగునీరిచ్చి రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం ముందుగానే కాలువలకి సాగునీరు ఇస్తాం కాబట్టి జూన్ 15వ తారీఖుకి వరిని నారులు పోసుకోండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఎల్నినో వచ్చింది కాబట్టి వరి సాగు చేయొద్దు అనే ప్రచారం చేయటం అనేది చాలా అత్యంత దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే గతంలో చూసేట్లయితే ప్రభుత్వం 2003లో వారబందీ పెట్టి రైతులకి సాగర్ జలాశయంలో నీరు తక్కువగా ఉన్నా కానీ, డెడ్ స్టోరేజీ ఉన్నా కానీ నీరిచ్చి పంటల్ని పండించేందుకు ప్రభుత్వం ఆదుకుంది. అటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ విధమైన మాటలు మాట్లాడటం వలన రైతాంగం, కౌలు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. ప్రభుత్వానికి పట్టిసీమ నుంచి ప్రతిరోజు అన్ని పంపులని కూడా ఆడించి 5000 క్యూసెక్కుల నీరు తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా నీరు తీసుకొని రైతులను ఆదుకోవాలి. అట్లాగే ఈ ఎలినినో ప్రభావంతో గుత్త వ్యాపారస్తులంతా కూడా బియ్యం నిల్వలన్నీ కూడా నిల్వ చేసుకుని ఇవాళ బియ్యం అధిక రేట్లకి అమ్ముతున్నారు. ఈ అధిక రేట్లకి అమ్మడం వలన సామాన్య పేద ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం రైతు బజార్లో 52 రూపాయలకి బియ్యం విక్రయిస్తున్నామని చెప్పారు. మేము నిన్న తీసుకొని వండితే బియ్యం అంతా కూడా శుద్ధ తినే పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఇచ్చే బియ్యం కూడా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ఉట్టి మాటలు కాకుండా గట్టి మాటలు ప్రజల్ని ఆదుకునే విధంగా చేయాలని కూడా మేము కోరుతున్నాం.